ఇప్పటికైనా కొద్దిగా సంస్కారవంతంగా మాట్లాడడం నేర్చుకోవాలి. షర్మిల, ఏడుగురి సందింటి షర్మిల, వైఫ్ ఆఫ్ అనిల్, డాటర్ ఆఫ్ ఏడుగురి సందింటి రాజశేఖర్ రెడ్డి, సిస్టర్ ఆఫ్ ఏడుగురి సందింటి జగన్మోహన్ రెడ్డి. ఆమె ఉనికి వల్ల ఎవరికి నష్టం? ఆమె అసలు ఎవరు? తనకు తానుగా చెప్పుకున్నది ఏంటంటే జగనన్న వదిలిన బాణం. ఇప్పుడు జగనన్న వదిలిన బాణం తెలుగు రాష్ట్రాలు చుట్టుముడుతూ తిరిగి మళ్ళీ ఆంధ్రాకి తిరిగి వస్తుంది. ఆంధ్రా నుంచి బయలుదేరి బాణం మళ్ళీ తిరిగి ఆంధ్రాకి వస్తుంది. మరి వస్తే ఎవరికి పుచ్చుకుంటుంది? ఎవరికి ఇబ్బంది? ఎవరు బాధపడాలా? మాకైతే ఆమె గురించి ప్రస్తావన చేసుకోవట్లేదు, మేము ఆమె గురించి ఆలోచన చేసుకోవట్లేదు. మా విధానాలతో మేము వెళ్ళిపోతున్నాం ప్రజల్లోకి. మరి ఎవరు ఆందోళన పడుతున్నారో మరి వాళ్లే తెలుసుకోవాలి. వస్తే వస్తుంది, రాజకీయ పార్టీకి చేరుతుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న సున్నితమైన అంశం ఏంటంటే, ఇది జగన్ రెడ్డిని ఇరుకుని పెడుతుంది. జగన్ రెడ్డి పార్టీని కన్నా కూడా జగన్ రెడ్డిని ఇరుకుని పెడుతుంది. ఎందుకంటే నన్ను ఈ రకంగా ఇబ్బందులు పెట్టింది సోనియా గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇప్పుడు ఆ వాదనకి గాలి తీసినట్టు అయిపోతుంది. ఈ విధంగా ఆ పార్టీలోకి వెళ్ళి నాయకత్వం చేపడితే, ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులే కదా, అతను వదిలిన బాణమే కదా, తండ్రి పోవడం వల్ల సమానంగానే దెబ్బతింది కదా ఆమె కూడాను. ఇంకా ఇప్పుడు ఎక్కువగా తింది కదా అన్న వల్ల. కాబట్టి షర్మిల యొక్క రాజకీయ రంగ ప్రవేశం మాలాంటి వాళ్ళకి ఎవరికి అభ్యంతరాలు లేవు. ఎందుకంటే ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టచ్చు. వారి యొక్క శక్తి సామర్థ్యాలు ప్రజలను మెప్పించగలిగితే, వారి యొక్క విధానాలతో మెప్పించగలిగితే ప్రజల మన్నలు పొందొచ్చు, ఆశీర్వాదం పొందొచ్చు, ఆదరణ పొందొచ్చు. షర్మిల కూడా ఒక ప్రయత్నం తెలంగాణలో చేసింది, సాధ్యం కాలేదు. ఆంధ్రాలోకి వస్తుంది. అది కూడా ఇక్కడ తన తండ్రి ఎవరైతే కాంగ్రెస్ పార్టీని బలపరిచి దాన్ని అభివృద్ధి చేశాడు. కానీ ఇక్కడ ఒక విషయం మా సోదరు మర్చిపోతుంది. ఆ తండ్రికి ఆ అవకాశం ఇచ్చిన సోనియా గాంధీ అనే విషయాన్ని మర్చిపోయి రాజశేఖర్ రెడ్డి వల్ల కాంగ్రెస్ బతికిందన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంత అహేతుకంగా, అసంగతంగా, అసంబద్ధంగా ప్రజలందరూ అదేది మతిమరుపు వ్యాధితో ఉన్నారన్నట్టుగా మాట్లాడితే అలా ఇబ్బంది అబ్బా. కాంగ్రెస్ వల్ల రాజశేఖర రెడ్డి బతికాడు, రాజశేఖర రెడ్డి కుటుంబం బతికింది. ఈరోజు మీ అధినేతకు 100,000 కోట్లు వచ్చినాయి. ఒకప్పుడు మీ అధినేత కుటుంబ పరిస్థితి ఏంటి? తండ్రి పరిస్థితి ఏంటి? అప్పులు పాలైన పరిస్థితి, ఆస్తి అమ్ముకోవాల్సిన పరిస్థితి. మైసూర్ రెడ్డి అడిగితే చెప్తాడు, ఇంకా బతికే ఉన్నాడు మైసూర్ రెడ్డి.